రైట్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్. ఒకే ఒక్క మాట, ఒక డైలాగ్ రెండు రాష్ట్రాల రాజకీయాలను కుదిపుకుపోయేస్తుంది. అదేవిధంగా మరి రోజా గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ రోజా గారి యొక్క రోజా చేసిన వ్యాఖ్యల పట్ల మరి మరొక నాయకుడు కూడా దానికి కౌంటర్ ఇవ్వడం, కౌంటర్ ఎన్కౌంటర్ ఇవ్వడం ఇలా కొనసాగిపోతున్నాయి. అసలు బండ్ల గణేష్ అసలు ఏమని వ్యాఖ్య చేశారో ఒక ఏవి చూసే ప్రయత్నం చేద్దాం. ఏవి ప్లీజ్, పీసీఆర్. రోజా డైమండ్ రాణి, ఆమె గురించి ఏం మాట్లాడతాం, ఆమెకు సీట్ వస్తుందో రాదో డౌట్. రోజా రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదు, ఆమె ఎవరి దగ్గర పనిచేస్తుందో ఆయన యాక్సిడెంట్ సీఎం. రేవంత్ రెడ్డి గారు ఫైటర్ రేవంత్ రెడ్డి గారు ఫైటర్, పోరాడైన యోధుడు. భారతదేశంలో ఇట్లాంటి యోధులు చాలా తక్కువ మంది ఉంటారు. ఈయన యోధుడు, ఈయన పోరాడి కష్టపడి తనేందో నిరూపించుకొని ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు. యాక్సిడెంటల్ సీఎం అయితే నాన్నగారు చనిపోతేనో, నాన్నగారు వారసత్వం వస్తేనో, ఇంకోటి వస్తేనో, నీలాగా పులుసు వండి పెడితేనే వస్తుంది. నువ్వు పులుసు వండి పెట్టావు కాబట్టి నువ్వు పులుసు పాపవు, నువ్వు వదిలేయి. నువ్వు రేపో మాపో మాజీ అవుతావు. ఆ మాజీ ఈ మాజీ కలిసి పెట్టి ఇక్కడ వచ్చి జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసుకుంటా, పగల జబర్దస్త్ షూటింగు, నైట్ పూట ఏమో మాజీలు కలిసి తాజాగా కేజీలు తెచ్చుకొని పులుసు వండుకొని పెట్టుకోను. అంతేగాని మా ముఖ్యమంత్రి అనే స్థాయి నీది కాదమ్మా తల్లి. నువ్వు ఇది స్థాయి కాదు, నువ్వు ఐటెం రానివి, నువ్వు ఐటెంలానే ఉండు. రైట్, మొత్తానికి గాంధీ భవన్లో మరి ప్రెస్ మీట్లో బండ్ల గణేష్ కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలు వినడం జరిగింది. మరి ప్రేమ ఉంటే ఉండొచ్చు, కానీ ఈ విధంగా వ్యాఖ్యలు చేయటమా, అదేవిధంగా మరి ఆడ మగ తేడా లేకుండా ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తారా అంటూ కూడా మరి విమర్శలు వస్తున్నాయి. అదేవిధంగా యాక్సిడెంటల్ సీఎం ఎవరు, అదేవిధంగా మరి మిగతా వ్యాఖ్యలు కూడా జాక్పాట్ సీఎం అంటే ఎవరు అంటూ కూడా రెండు పదాలు కూడా పైకి రావడం జరిగింది. అయితే మొత్తం మీద ఈ యొక్క ప్రత్యేక చర్చా కార్యక్రమంలో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు వీరమల్లు యాదవ్ గారు. వీరు కాంగ్రెస్ నాయకులు ఫ్రమ్ తెలంగాణ. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. వీరమల్లు యాదవ్ గారు నమస్తే అండి. రైట్, మరి వీరితో పాటుగా ఎగ్గుల శ్రీనివాస్ గారు మరి ఏపీ నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున మాట్లాడింది కూడా సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే. రైట్, వైఎస్ఆర్సీపీ నుంచి ముందుగా మీరు ప్రారంభించండి శ్రీనివాస్ గారు. మరి రోజా గారు చేసిన వ్యాఖ్యలను బట్టే దానికి కౌంటర్గా ఇవ్వాల్సి వచ్చిందంటూ కూడా కాంగ్రెస్ నేతలు బయట బాహాటంగా అంటున్న మాట. మరి జాక్పాట్ కానీ లేకపోతే యాక్సిడెంటల్ కానీ ఎవరెవరు అంటారు, ఎవరెవరు వేసిమంటారు, మీరేమంటారు శ్రీనివాస్ గారు? ఒక్క విషయం ప్రసాద్ అన్న, ఎస్ వీరమౌలు యాదవ్ అన్న నమస్తే. యాక్చువల్ గా ఒకటన్నా, ఇందుకు ఈ బండ్ల గణేష్ తెలుగుదేశం పార్టీనా, జనసేన పార్టీనా, కాంగ్రెస్ పార్టీనా? ఫస్ట్ అది కావాలి. ఎందుకంటే ఆంధ్రాలోకి వచ్చి చంద్రబాబు నాయుడు అరెస్టు నేను నాకు జీర్ణించుకోలేకపోతున్నాను, నాకు ఏడుపు వస్తుంది, నేను నా విజన్ అది నా ఇది అని అని మన ఒక స్టేజ్ మీద ఒక డయాస్ మీద మాట్లాడాడు. లేదు ఈ ఇతను బండ్ల గణేష్. ద సేమ్ టైం ఎక్కడ ఏ పార్టీ, ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ఏది వచ్చినా గానీ అక్కడికి వెళ్ళడం, అక్కడ ప్రత్యక్షం అవ్వడం, అక్కడ తలానా అన్నము, ఆ పార్టీలో ఉండే నిజమైన నాయకులకు వాల్యూ లేకుండా చేయడమే బండ్ల గణేష్ పని. ఫస్ట్ థింగ్, కాంగ్రెస్ పార్టీలో సీట్ కోసం అని చెప్పి వచ్చి గొంతు కోసుకుంటా, అది కోసుకుంటా అని కాంగ్రెస్ పార్టీలో నిజమైన కార్యకర్తలను, నిజమైన నాయకుల మనోభావాలు దెబ్బతీసినటువంటి వ్యక్తి బండ్ల గణేష్. రెండోది, తెలంగాణలో కాకుండా ఏపీలోకి వస్తే ఏపీలో నోటికొచ్చిన పదజాలాలతో, నోటికొచ్చిన ఇదితో నా ఒక సినీ ప్రోగ్రామ్కి వెళ్తాడు, అక్కడ భజన. అంటే ఫస్ట్ థింగ్ ఒకటన్నా, బండ్ల గణేష్ అనే వ్యక్తి ఊసరబిల్లి. అంటే ఒకటి చెప్పండి, అంటే ఇప్పుడు బండ్ల గణేష్ గారు భజన చేసే నాయకుడా లేకపోతే కాంగ్రెస్ నాయకుడా, మీరు ఎలా తీసుకుంటారా ఆయన్ని? నేను వస్తున్నా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు తెలుసుకోవాలి, తెలుగుదేశం నాయకులు తెలుసుకోవాలి, ప్రజారాజ్యంలో ఉండే వాళ్ళు తెలుసుకోవాలి, జనసేనలో ఉండే వాళ్ళు తెలుసుకోవాలి. ఎక్కడికి వచ్చినా బండ్ల గణేష్ అనే వ్యక్తి తొండ ముదిరి ఊసరబిల్లి అవుతుంది, ఊసరబిల్లి అయ్యి బండ్ల గణేష్ అవుతుంది. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, భజనకారుడు, రాజకీయ వ్యభిచారుడు, రాజకీయ ప్రలోభాల కోసము ప్రతి ఒక్క రాజకీయ పార్టీని వాడుకుంటూ అక్కడున్న నాయకులను అవహేళన చేస్తూ రాజకీయ నాయకుల చేత ఇతను చేసే అరాచకాలైతేనేమి, ఏమన్నా కానీ అన్న, ఒక ఆడబిడ్డకి వాల్యూ ఇవ్వలేని వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో అయితే ఉంటాడని నేను అనుకోను, అక్కడ తెలుగుదేశంలో ఉంటారని నేను అనుకోను, వైసీపీలో ఉంటారని నేను అనుకోను, ఎవరెక్కడా లేదు. కానీ ఒక సినీ ప్రోగ్రామ్ లోకి వచ్చి నోటికి వచ్చినట్టు వాళ్ళ సినీ ప్రోగ్రామ్ లో
మన చిరంజీవి గారికి ఏదైనా పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా భజన వేయడం చేస్తాడు. ఇక్కడ వచ్చి తర్వాత సిబిఎన్ మన చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు అక్కడ వచ్చి ఓ కాకమ్మ గువ్వమ్మ కథలు చెప్పాడు. ఇప్పుడు తర్వాత రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డి గారు ఏదో అప్పట్లో అందరితోనూ మాట్లాడే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు కాబట్టి రేవంత్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని మా అన్న ఇప్పుడు పోయినసారి కాంగ్రెస్ రాకపోతే గొంతు కోసుకుంటానన్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ఈ బండ్ల గణేష్ నమ్మితే ఖచ్చితంగా గొంతు కోసుకున్నట్టే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే అవకాశాలని బట్టి దాన్ని ఏమంటారంటే ఈ క్యాండిడేట్ ఊసరమిల్లి అవతారాలు, రాజకీయ వ్యభిచారుడు, భజనకారుడు, ఈ క్యాండిడేట్ వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడితే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటా. అట్లాంటి వాళ్ళు ఉండడం వల్ల మీకు మీ పార్టీకి మచ్చ. ఇప్పుడు మీ పార్టీలో 3 కలర్లు ఉన్నాయి, ఒకటి కాషాయము, వైట్, గ్రీన్. ఈ 3 కలర్లు మిక్స్ చేసేదే బండ్ల గణేష్ ఇప్పుడు వాడుకోవడం జరుగుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏదైతే వచ్చినప్పుడు పార్టీ లీడ్ చేస్తా ఉందో ఆ లీడ్ చేసే దాంట్లో పెట్టి బండ్ల గణేష్ కు ఒక మైనారిటీ సోదరి ఇల్లు రెంట్కి ఇస్తే ఆ రెంట్కి ఇచ్చిన మైనారిటీ సోదరిని ఇంట్లోకి పిలిపించి నా చెల్లమ్మ, మా ఆడబిడ్డ అనుకుంటా కాలు పట్టుకుంటా అని చెప్పి ఆమెని నోటికొచ్చిన పదజాలాలతో మాట్లాడుతూ ఆమె మీద దాడి చేసిన ఘనత బండ్ల గణేష్. అది బహిరంగంగా చూస్తున్నాము. దానికి తోడు ఈ బండ్ల గణేష్ చేసే అరాచకాలకు అక్కడ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీని వాడుకోవడమే బండ్ల గణేష్ పరిస్థితి. అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా రాజకీయ వ్యభిచారుడు బండ్ల గణేష్. ఈ బండ్ల గణేష్ గురించి ఈడ యాదవ్ అన్న నేను డిస్కషన్ ఏమంటే అవసరం లేని విషయం. ఇప్పుడు గవర్నమెంట్ ఏమి అభివృద్ధి చేసిందని దాని గురించి మాట్లాడచ్చు. ఇట్లా బండ్ల పాడుపడిన వేస్ట్ పర్సన్ గురించి బండ్ల గణేష్ గురించి మాట్లాడడము శుద్ధ వేస్ట్. ఎందుకంటే గతంలో కూడా మన మీడియా మిత్రులకు మీడియా వాళ్ళు వెళ్తే మీడియా వాళ్ళని అంటే వాళ్ళకు ఎథిక్స్ వాల్యూస్ కూడా లేకుండా వాళ్ళ మీద మాట్లాడిన వ్యక్తి బండ్ల గణేష్ అన్న. సో బండ్ల గణేష్ గురించి మనం ఎంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఒక దాన్ని ఏమంటే మురుగు కుంతల్లో అంటే ఒక జంతువులతో కూడా పోల్చకూడదు అన్న. ఓకే, రైట్. మురిగిపోయిన పాచి లాంటోడు, రైట్. అవకాశాన్ని బట్టి వాడుతుంటాడు. కాంగ్రెస్ వాళ్ళు కూడా దయచేసి తెలుసుకోవాలని నా విన్నపం. రైట్ శ్రీనివాస్ గారు. ఓకే, వీరమల్లి గారు మీరు స్పందించండి. మరి రోజా మాదిరి చేపల పులుసులు వండితే ఇక్కడ పదవులు రావంటూ కూడా మరి ఈయన వ్యాఖ్యలు చేయడం ఎలా తీసుకోవచ్చు అంటారు? రేవంత్ డైనమిక్ లీడర్ అంటూ కూడా మరి బండ్ల గణేష్ చెప్పారు. మరి 3వ లైన్ కూడా తీసుకున్నట్లయితే బీఆర్ఎస్ నాయకులు మరి కేటీఆర్ గారిని కూడా ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొత్తం మీద అందరి మీద వ్యాఖ్యలు చేస్తున్న బండ్ల గణేష్ మీద మీ యొక్క అభిప్రాయం ఏంటంటారు మీ నాయకుడిగా? వాయిస్ ప్లీజ్, ఆడియో ఇవ్వండి వీరమల్లి గారు. స్నేహ టీవీ అందరికీ, అదేవిధంగా డిబేట్ చేస్తున్నటువంటి నాతో పాటు వచ్చినటువంటి సోదరులకి అందరికీ నమస్కారాలు. నమస్తే. సో నా పేరు పులిగిల్ల వీరమల్లి యాదవ్, కాంగ్రెస్ పార్టీ లీడర్ని. ఈరోజు బండ్ల గణేష్ మాట్లాడింది దాదాపు 100% వాస్తవం. ఎందుకంటే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం మొత్తం అనిశ్చితంగా ఉండే, ఆగమాగం ఉన్న టైంలో కాంగ్రెస్ పార్టీ వస్తే అద్భుతమైనటువంటి మార్పు వస్తుందని చెప్పి కోరుకొని ఫస్ట్ కా నుండి నిరంతరం మాట్లాడే వ్యక్తి బండ్ల గణేష్. ఆయన మాట్లాడే విషయంలో మాత్రం 100% వాస్తవం ఉంది కాబట్టి మాట్లాడగలుగుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు రోజా గారు మాట్లాడిన విషయం ఏదైతుందో ఆమె ఎట్లా మాట్లాడుతుందో అర్థమైతలేదు. సినిమా ఇండస్ట్రీ అంటే ఆమె గెలిచిన తర్వాత పోయి మళ్ళీ జబర్దస్త్ చేసుకొని అక్కడ కూర్చొని రాష్ట్రం మొత్తం ఇదే, ప్రపంచం మొత్తం ఇదే, సొసైటీ మొత్తం ఇదే అని ఆమె అనుకుంది. బట్ బ్యాక్ ఉన్నటువంటి సొసైటీ ఉన్నటువంటి పరిస్థితులు ఆమెకు తెలియకపోవచ్చు, లేకపోతే వాళ్ళ జగనన్న చెప్పకపోవచ్చు ఆమె. కానీ సొసైటీ అధ్యయనం చేయకుండా ఏం మాట్లాడకుండా ఇష్టానుసారంగా ఒక రేవంత్ రెడ్డి లాంటి డైనమిక్ లీడర్ ని మాట్లాడడం అసలు ఆమెకు అర్హత లేదు. కనీసం ఆమెను ఇప్పుడు వార్డు మెంబర్ గెలవమనండి, వాళ్ళ ఊర్లో వార్డు మెంబర్ గెలుస్తుందో చూడండి. ఆమెకి ఏదో లిఫ్ట్ ఇచ్చారు కానీ ఆమెకు ఉన్నటువంటి పరిస్థితులే, ఆమెకున్నటువంటి వైఖరి, ఆమె మాట్లాడే విధానమే కానీ సొసైటీలో ఆమెకున్నటువంటి గౌరవం మాత్రం ఏమాత్రం లేదు అని చెప్పి మేము చెప్తున్నాము. బండ్ల గణేష్ గారు చెప్పింది వాస్తవం ఏంటంటే రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే సో అద్భుతంగా ఉంటుందని చెప్పి పరిపాలన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి బండ్ల గణేష్. బండ్ల గణేష్ కూడా ల్యాండ్ సంబంధించిందే కానీ జనరలే కానీ ప్రతిదీ ఎవ్రీథింగ్ తెలుసు అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే ఈ రోజు టిఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడి. రైట్. ఓకే,
వీరమల్లి గారు మీరు లైన్లో ఉండండి. ఎస్ శ్రీనివాస్ గారు లైన్లో ఉండండి. శ్రీనివాస్ గారు ఎస్, మరి రేవంత్ ఒక డైనమిక్ లీడర్ అంటూ కూడా, మరి అదేవిధంగా చేపల పులుసుకు సంబంధించిన ప్రస్తావన కూడా ఈ విధంగా చేస్తే ఆల్రెడీ రాజకీయాలు అనేవి రొచ్చుగా మారాయి అన్న విషయం అందరూ తెలిసిందే. మరి ఈ రొచ్చులో ఈ యొక్క పులుసులు లేకపోతే రాజకీయాల ఈ పులుసులు అవసరమంటారా? మీరేమంటారు ఈ వ్యాఖ్యల పట్ల? అన్న, తెలంగాణ గవర్నమెంట్ కి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి డైనమిక్ లీడర్ ఉండొచ్చు, అక్కడ ఉండొచ్చు, అక్కడ ఉన్న పరిస్థితి, అక్కడ రాజకీయ పరిస్థితి. ఇట్లాంటి ఊసరబిల్లి, ఇట్లాంటి తొండాబికి, ఇట్లా రాజకీయ వ్యభిచారుడు, ఇట్లా భజనకారుడు మాటలు మాత్రం దయచేసి పట్టించుకోకూడదనేది నా ఉద్దేశము. ఈ రోజు ఒక అంటే పట్టించుకోవడం అంటే శ్రీనివాస్ గారు అంటే గాంధీ భవన్ సాక్షిగా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మరి అందరూ కూడా విలేకరులు వెళ్తారు, అందరూ కవర్ చేస్తారు కదా, పట్టించుకోకపోవడం ఎట్లా అంటారు? ఒక్క విషయం ఆ గాంధీ భవన్ లోకే ఆ ఊసరబిల్లి, ఆ భజనకారుడు, ఆ రాజకీయ వ్యభిచారుడిని ఫస్ట్ ప్రయారిటీ కల్పించడమే అక్కడ వాళ్ళు చేసిన చిన్నపాటి తప్పిదం అన్న. పెద్ద తప్పిదం కూడా చిన్నపాటి తప్పిదం. ఎందుకంటే గంటకు ఒక పార్టీ మారి గంటకు ఒక భజన వేసే బండ్ల గణేష్ని ఏందో వచ్చి కూర్చొని ఇప్పుడు ఈ రోజు యాదవన్న దగ్గరికి వచ్చి యాదవన్న నువ్వు జై తోప్ తూమంటాడు, ఎగుసీన తోప్ తూమంటాడు. అట్లాంటి మాటలు మీకు ప్రత్యక్షంగా బండ్ల గణేష్ గురించి తెలుసో అందరికీ ఆల్మోస్ట్ తెలుసు. ఈ క్యాండిడేట్ వ్యక్తి గురించి ఆలోచించడం వేస్ట్. ఈ క్యాండిడేట్ ఎంత మందికి ఎన్ని చీప్ పనులు, చెత్త పనులు, చెప్పుకోరాని పనులు చేసి ఈ రోజు ఈ స్థాయికి వచ్చాడో ఒక్కసారి అందరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నాకు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గవర్నమెంట్ లో కొన్ని పద్ధతులు పాడుతో నాయకులను సెలెక్ట్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇట్లాంటి అంటే వరస్ట్ పర్సన్ ని గాంధీ భవన్ లో కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెట్టడం కూడా ఆ రేవంత్ రెడ్డి గారికి కూడా తెలియకపోయిండొచ్చు. ఎందుకంటే ఈ ఊసర్బిల్లు ఉన్నటువంటి కలర్ మార్చిన విషయం రేవంత్ రెడ్డి గారికి కూడా తెలియకపోయిండొచ్చు. ఏదో కౌంటర్ కోసం అని పంపించిండొచ్చు. ఈ పీకర్ లాస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ కు సంబంధించిన ప్రతినిధులు పీకేకి వస్తాడనే విషయము కాంగ్రెస్ వాళ్ళు కూడా ఊహించలేకపోయిండొచ్చు. సో ఇవన్నీ దీంట్లో పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే నాకు లేదు, మనకైతే లేదు, ఎవరు కాంగ్రెస్ వాళ్ళు కూడా లేదు. కాంగ్రెస్ ఇందాక యాదవన్న బండ్ల గణేష్ మాట్లాడింది ఏదో వాస్తవము అది అన్నాడు. బండ్ల గణేష్ వాస్తవం మాట్లాడింది ఏం మాట్లాడాడు? ఒక తెలంగాణ గవర్నమెంట్ లో ఇప్పుడున్న పరిస్థితి, రాజకీయ పరిస్థితుల్లో డైనమిక్ లీడర్ ఈజ్ రేవంత్ రెడ్డి అని అనిండే విషయంలో అతను యాక్సెప్ట్ చేయాలని దాన్ని స్వాగతించాల్సిందే, అతను కానీ వాళ్ళ పార్టీకి స్వాగతించాల్సిందే. మేము కూడా ఒకే రకమైన దాంట్లో మేము కూడా స్వాగతించాల్సిందే, ఎందుకంటే అక్కడున్న రాష్ట్ర పరిస్థితిని బట్టి. కానీ మా పార్టీకి సంబంధించి రేపొద్దున మా పార్టీలో వచ్చి కూడా ఊసర్బిల్లు చేస్తాడని పెద్ద ఆశ్చర్యపోవాల్సిన విషయం లేదు. బండ్ల గణేష్ అనేది ఒక నీచ్ కమింగ్ కుత్తేలో నంబర్ 1 భజనకారుడు. ఈ విషయం ఖచ్చితంగా బరాబర్ తెలుగుదేశం గవర్నమెంట్ వాళ్ళైతేనేమి, తెలుగుదేశం పార్టీ వాళ్ళైతేనేమి, కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళైతే ప్రస్తుతానికి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతి ఒక్క నాయకుడు తెలుసుకోండి దయచేసి బండ్ల గణేష్ గురించి తెలుసుకోండి. ఓకేనండి. ఇక వీరమల్లి గారు మీరండి. ఇక చివరిగా మరి ఇప్పుడు వీరు బాగానే ఉన్నారు, అన్నవారు బాగానే ఉన్నారు, ఈ విన్నవారు బాగానే ఉన్నారు, వీరంతా బాగానే ఉన్నారు. కానీ ఆ సీఎంకి ఈ సీఎంకి బురద పోయడం, కొంచెం మట్టి జల్లడం ఎలా తీసుకోవచ్చుంటారు ఈ యొక్క వ్యాఖ్యల్ని? ఇప్పుడు ఆ బురద జల్లడం అంటే ఒకప్పుడు కేసీఆర్ గారు కూడా ఆంధ్ర పోయారు, ఆయనకు పోవాల్సిన అవసరం లేదు, రాయలసీమను రతనాల సీమ చేస్తా అని చెప్పి మాట్లాడిన వ్యక్తి కేసీఆర్ అడిగిపోయి మాట్లాడింది. తెలంగాణ కోసం కొట్లాడింది మేము, ఉద్యమంలో పనిచేసింది, తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసింది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అయితే దాన్ని వచ్చి క్యాప్చర్ చేయడమే కాకుండా మళ్ళీ ఆంధ్ర పోయి దాన్ని రతనాల సీమ చేస్తానే, నేను ఇక్కడే కాదు నాకు మొత్తం 4 ఫాదర్స్ మొత్తం ఇక్కడనే ఉన్నా అని చెప్పి ఏదో బీజాన్ని వేసుకొని వచ్చి ఇప్పుడు కాంట్రాక్ట్ చూడండి మొత్తం ఆంధ్ర వాళ్ళకే ఇచ్చింది. అది ఓకేనండి, ఆ పాయింట్ ఓకేనండి. ఇప్పుడు అంటే ఇక్కడ బురద జల్లడాలనేవి ఆ సీఎం మీద ఈ సీఎం మీద వీళ్ళకి అవసరం అంటారా? రోజా గారికి కానీ లేకపోతే బండ్ల గణేష్ గారు కానీ? ఇది నేను అడిగిన ప్రశ్న. ఇప్పుడు రోజా గారికి టికెట్ వస్తలేదండి, ఇప్పుడు రోజా గారికి టికెట్ ఇస్తలేరు, ఆమె ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ జబర్దస్తులు ఎట్లా పోవాలి దాని ముందు ఒకసారి మళ్ళీ మాట్లాడతా అని చెప్పి టికెట్ కోసం ఈ రోజు వచ్చి రోజా గారు మాట్లాడుతున్నారు. కానీ ఆమెకు నిజంగా రాజకీయ పరిజ్ఞానం లేదు. నాకు తెలిసి మీరు రాజకీయాన్ని ఒకసారి బండ్ల గణేష్ రాజకీయ పరిజ్ఞానం ఉంది అన్న యాదవ్ అన్న, మీరు రాజకీయ పరిజ్ఞానం అంటారు. ఆమె ఒక్కసారి ఎమ్మెల్యేగా ఓడిపోయింది, అదే తెలుగుదేశం గవర్నమెంట్ లో వచ్చింది. ఆమె ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్, ఆమె విధానాలు చూడండి ఒకసారి రైట్ అండి, వాయిస్ కట్ అయిందండి. ఓకే శ్రీనివాస్ గారు, ఇప్పుడు వీళ్ళు
కేటీఆర్ మాట్లాడింది ఏం అతను అన్న అట్లా కాదు యాదవనా 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 నేను యాదవనా 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 యాదవ్ యాదవనా యాదవనా నేను యాదవనా నేను యాదవనా యాదవనా నేను మేము యాదవనా నేను మిమ్మల్ని తప్పు పట్టడం లేదు, మేము తప్పు పట్టడం లేదు. మీరు బండ్ల గణేష్ అనే ముసుగులోకి మీరు పోకండి. మీరు బండ్ల గణేష్ అనే ఒక బండరాయిని నమ్మకండి. బండ్ల గణేష్ అనే ఒక బండరాయిని రైట్ అండి. ఓకేనండి. బండ్ల గణేష్ అని ఒక బండరాయిని దయచేసి మీరు నమ్మకండి. నేను రిక్వెస్ట్ ఏంటంటే బండ్ల గణేష్ చేసేది కాదు, బండ్ల గణేష్ చేసే అరాచకాలు కూడా సొమ్ము దానికి కూడా మీరు సహకరిస్తున్నారా? రైట్ అండి వీరమల్లి గారు. రైట్ బండ్ల గణేష్ చేసే అరాచకాలకు సంపూర్ణమైన మద్దతు మీకు ఇస్తున్నట్టేనా? బండ్ల గణేష్ తెలంగాణలో బండ్ల గణేష్ చేసే పనులకు మీరు సంపూర్ణమైన మద్దతు మీరు ఇస్తున్నట్లేనా? అరాచకాలకు మీకు మద్దతు ఉందా? బండ్ల గణేష్ అరాచకాల బండి పరిస్థితి అవసరాన్ని బట్టి వాడుకుంటాడు, ఎన్ని కూడా వాడుకుంటాడు, పార్టీలు వాడుకుంటాడు, అవసరాన్ని బట్టి సిచ్యువేషన్ వాడుకుంటాడు. అట్లాంటి వ్యక్తిని మీరు జడ్జి చేసి ఆ క్యాండిడేట్ కరెక్ట్ అని మీరు అనుకోవడం మీ భ్రమ, మీరు తప్పుగా మీరు దయచేసి బండ్ల గణేష్ అనే వ్యక్తిని బండ్ల గణేష్ అనే బండరాయిని గురించి మీరు డిస్కషన్ చేయకండి, టైం వేస్ట్. మీరు ఏదున్నా గానీ మీరు సంక్షేమం గురించి తెలంగాణలో జరుగుతున్న తెలంగాణలో మీరు చేస్తున్న సంక్షేమాల గురించి మాట్లాడండి. బరాబర్ బాగుంటది. రైట్ అండి శ్రీనివాస్ గారు. రైట్. ఓకే శ్రీనివాస్ గారు, వీరమల్లి గారు. రైట్ అండి. బండ్ల గణేష్ చేసే అరాచకాలకు మీరు మద్దతులు ఇవ్వకండి. మీ మద్దతులు తీసుకొని బండ్ల గణేష్ మీ మద్దతులు తీసుకొని లేనిపోని అరాచకాలు సృష్టిస్తాడు. బండ్ల గణేష్ అనే వ్యక్తి ఒక చీటరు, ఒక లోపరు, ఒక టాపరు. ఒక బండ్ల గణేష్ అనే వ్యక్తి ఒక 420 బండ్ల గణేష్ అనే వ్యక్తి అవకాశాన్ని బట్టి రైట్ అండి శ్రీనివాస్ గారు. రైట్. ఓకే రైట్ అండి శ్రీనివాస్ గారికి. రైట్ శ్రీనివాస్ గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి వీరమల్లు గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి బండ్ల గణేష్ అనే వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ తరఫున చేసిన వ్యాఖ్యలు మరి రెండు పార్టీలు కూడా తీసుకుంటున్నాయి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కూడా చేయడం, అదేవిధంగా వ్యాఖ్యలు చేయడం ఎలా తీసుకోవచ్చు, అదేవిధంగా మరి ఊసర వెల్లి లాంటి ఇటువంటి నాయకులు దగ్గర రానివ్వడం కాంగ్రెస్ చేస్తున్న తప్ప అంటూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు సూటిగా ప్రశ్నిస్తున్న ప్రశ్న. అదేవిధంగా మరి రేవంత్ గారి యొక్క ప్రభుత్వం కూడా మరి బండ్ల గణేష్ మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో కూడా వేచి చూడాలి. అదేవిధంగా మరి చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మరి ఇద్దరు ప్రతిష్టకు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సీఎంల మీదకు వస్తున్నాయి కాబట్టి ఆ విషయాలను కూడా రెండు పార్టీలు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది అంటూ కూడా వక్తలు తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం జరిగింది. ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. మండలాన్ని కీప్ వాచింగ్. మాస్టర్ టీవీ సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.